పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కోసం చేపట్టిన తవ్వకం పనులను మరింత వేగవంతం చేసేందుకు ఇదే సరైన సమయమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. విజయవాడలోని తన కార్యాలయంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పనులపై ముఖ్యమంత్రి సదృశ్య తనిఖీ నిర్వహించారు. వర్షాలు తగ్గుముఖం పట్టినందున తవ్వకం పనులకు సంబంధించి నిర్దేశిత లక్ష్యాన్ని నిర్ణీత సమయంలోగా పూర్తి చేయాలని సూచించారు. పనులు జరుగుతున్న తీరును ఎంతవరకు పురోగతి సాధించినది అధికారులు, ట్రాన్స్ట్రాయ్, త్రివేణి సంస్థల ప్రతినిధులు ముఖ్యమంత్రికి వివరించారు. ప్రస్తుతం రోజుకు సగటున 37,544 క్యూబిక్ మీటర్ల చొప్పున స్పిల్వే, 30,242 క్యూబిక్ మీటర్ల చొప్పున స్పిల్ ఛానల్, 14,832 క్యూబిక్ మీటర్ల చొప్పున పవర్ హౌస్ ఫౌండేషన్ తవ్వకం పనులు సాగుతున్నట్టు చెప్పారు. ఈ వారం అదనంగా 75 వాల్వో ట్రక్కులు, 25 అశోక్ లేల్యాండ్ ట్రక్కులు, 7 భారీ ఎస్కవేటర్లు తీసుకువచ్చి వాటి సాయంతో పెద్ద ఎత్తున తవ్వకం పనులు చేపట్టినట్లు త్రివేణి సంస్థ ప్రతినిధులు ముఖ్యమంత్రికి వెల్లడించారు. స్పిల్వేకు సంబంధించి మొత్తం 55,20,000 క్యూబిక్ మీటర్ల స్పిల్ ఛానల్ పనులు, పవర్ హౌస్ ఫౌండేషన్ తవ్వకం పనులు మొత్తం 9,40,000 క్యూబిక్ మీటర్ల మేర పూర్తి చేయాలని స్పష్టం చేశారు.